పల్నాడు జిల్లాలో గత పాలకులు ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారంటూ జగన్పై పరోక్షంగా మండిపడ్డారు. సొంత కారు కింద చనిపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా బూతుల నేతలకు మద్దతివ్వడాన్ని తప్పుబట్టారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వినుకొండ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఏం జరిగింది? రాజకీయాలు ఏంటి? ముఠా కక్షలు. రాయలసీమ మొత్తం ముఠాల్ని పూర్తిగా అణిచివేసి ఈరోజు రాయలసీమ కరువు సీమ కాదు, రతనాల సీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా మిమ్మల్ని అందుకే అడుగుతున్నా, నేను చాలా పెను మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాను. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలనుకుంటున్నాను. మన పిల్లలకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్గా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. మీ జీవన ప్రమాణాలు పెంచుతాను. ఇలాంటి కార్యక్రమాలు నేననుకుంటే 24 గంటలు నిద్రలేస్తే ఇదే ప్రయోగాలు, చెత్త ప్రయోగాలు, పాతకాలపు రాజకీయాలు. బయట వస్తే బలవంతంగా మనుషులు తీసుకొస్తారు. వాళ్ళ కారుల కిందనే మనుషులు చంపేస్తారు. చంపేసి మళ్ళీ గవర్నమెంటే చంపిందని మన మీద నెప్పవేస్తారు. పరామర్శలో పోతారు. పోతూ పోతూ మనుషులు చంపేస్తారు. వీళ్ళు మాత్రం పరామర్శించరు. బతుకుండే వాళ్ళని పరామర్శిస్తారు. బూతులు తిట్టిన వాళ్ళని పరామర్శిస్తారు. నీకోసరం వచ్చి చనిపోతే పరామర్శించిన పార్టీలు ఇవన్నీ. ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు కొన్ని విషయాలు ఇక్కడ నాకు చెప్పారు. 100 పడకల ఆసుపత్రిని వినుకొండ సిహెచ్ని 100 పడకల ఆసుపత్రిగా చేయమన్నారు. తప్పకుండా ఈ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డయాలసిస్ ట్రామా కేర్ సెంటర్ కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వినుకొండ ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తాం. వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ 2 కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.